ఈ పరిశుద్ధాత్మ దేవునికి పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. అద్భుతంగా ఆశ్చర్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన జీవితాల్లో ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు కనుక ఆ ప్రభు కృప ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉంటుంది కనుక ఏ విషయం గురించి మీరు భయపడొద్దు పిల్లరా. ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా మీరు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి మంచి జీవితము ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు కనుక ఈ విషయం గురించి మీరు చింతించొద్దు. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రాబ్లం అయినా ఉంటే మాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి, మీకోసం ప్రార్థిస్తాం. ప్రభు మా ప్రార్థన ఆలకించి అద్భుతమైన విజయాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఓకే, ఈరోజు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో తండ్రి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నేను ఈ దినం కూడా తండ్రి మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 18వ కీర్తనలో మనం చూసినట్టయితే పిల్లరా 32వ వచనంలో నాకు బలం ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమందు నడిపించువాడు ఆయనే. హల్లెలూయా. చూసారా పిల్లరా, నాకు బలము ధరింపచేవాడు ఆయనే అని దీర్ఘం ఉంది, దీర్ఘం ఉంది. అంటే మన బలము ధరింపచేవాడు ఆయనే అంటే ఆయన ఒక్కడు మాత్రమే మన బ్రతుకులకి మన జీవితానికి కావాల్సిన బలాన్ని ఎవరు ధరింపు చేస్తారంటే ఆయన మాత్రమే ధరింపు చేస్తారు. ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే పిల్లరా ఆరోగ్య బలం ఉండాలి, ఐశ్వర్యము బలం ఉండాలి, శారీరక బలం ఉండాలి, మానసిక బలం ఉండాలి, ఇలా అవసరమైతే చుట్టాలు బంధుమిత్రులు స్నేహితుల బలం ఉండాలి. అయితే చాలా సార్లు ఈ బలం లేక మనం ఏం చేస్తా ఉంటాండి, భయపడుతుంటాం పిల్లరా. అయ్యో ఆర్థిక బలం లేదు, ఐశ్వర్య బలం లేదు, అంగబలం అర్ధబలం లేదు, నాకు మనుషులు ఎవరు సహాయకు లేరు అని మనం ఏం చేస్తా ఉంటాండి, మనం భయపడిపోతుంటాం. కానీ ప్రభు అంటున్నాడు నీకు నాకు బలము ధరింపచేవాడు ఆయనే. ఆమేన్. ఏ చుట్టాలు బంధువులు లేరు అనుకుంటున్నావో వాళ్ళందరినీ దేవుడిస్తాడు. ఆ వాక్యం చెప్తుంది, ఎన్నిక లేనివాడు బలమైన జనాంగమును ఒంటరి వాడు 1000 మంది అగును. చూసారు, ఎన్నిక లేకపోతే బలమైన జనాంగం అవుతాడట, ఒంటరి వాడు 1000 మంది అవుతాడంట. అది కన్నా 12వ అధ్యాయంలో అబ్రహాముని ఒంటరిగా పిలిచాడు పిల్లరా. కానీ ఆయన నేషనల్స్ ఆఫ్ ది ఈ వరల్డ్ గా ఆయన అయిపోయాడు, ఫాదర్ ఆఫ్ ది నేషనల్స్ ఆఫ్ ది ఫాదర్ గా అయిపోయాడు పిల్లరా. అంటే జనానికి తండ్రిగా ఆయన అయిపోయాడు. లోకంలో ఉన్న అనేక మంది ప్రజలకి విశ్వాసులకు తండ్రి కింద ఆయన అయ్యాడు. ఒంటరిగా అబ్రహాం పిలిచాడు కానీ జనానికి ఆయన తండ్రి. అందుకే అబ్రహాము పేరు అబ్రహాంగా, సారాయి పేరు సారాయి మార్చబడింది. అంటే దాని అర్థం ఏంటి, అనేక జనాలకు తండ్రి తల్లి అని మీరు పిలువ పెడతారని పేరు మార్చింది. నిజంగా ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికీ ఆయన తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా కానీ పిలువబడ్డాడు పిల్లారా. కనుక నీకే బలం లేకపోతే ఆ బలం దేవుడు నీకు ఇస్తాడు. ఒంటరిగా బయలుదేరాడు కానీ ఆస్తంతస్తులు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి దేవుడు ఆయనకి ఇచ్చాడు పిల్లారా. కనుక ఇదన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే బలం లేదనుకుంటున్నావు, అది ఆర్థిక బలం లేదనుకుంటున్నావా, అంగబలం లేదనుకుంటున్నావా, శారీరక బలం లేదనుకున్నావా, మానసిక బలం లేదనుకుంటున్నావా, ఏ బలం లేకపోతే ఆ బలం ధరింపు చేసేది ఎవరంటే ఆ సృష్టికర్త దేవుడు. ఏ శ్రామ జరుగును గాక. చూడండి కీర్తన 18:39 అంటాడు, యుద్ధములో కొన్ని నన్ను బలం ధరింపచేస్తుంది. సార్ యుద్ధం అంటే ఏంటంటే పిల్లరా, ఈ లోకంలో మనకున్న ఇరుకులు ఇబ్బందులే, వాటితో మనం ప్రతిరోజు యుద్ధం చేయాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు కదా, నరుల కాలం యుద్ధ కాలం ఉంటుంది కదా అని. కానీ మనం యుద్ధ కాలంలో మనం ఉన్నాం పిల్లరా. ప్రతిరోజు అనేక ఇరుగులతో ఇబ్బందులతో మనం జయించుకుంటూ ముందుకెళ్ళాలి. అనేక సమస్యలతో మన బ్రతుకులో వస్తే, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అనేక పిల్లలతో, పెద్దలతో, చుట్టాలతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, ఇలా అనేక రకాల ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఇలా మన జీవితం ముడిపడి ఉంది పిల్లరా. ప్రతిరోజు ఈ సమస్యలతో నువ్వు యుద్ధం చేస్తుంటూ ముందుకెళ్ళాలి. అదే నరుల కాలం యుద్ధ కాలం ఉంటుంది కదా అని యోబు గ్రంథంలో 5వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ఈ యుద్ధ కాలంలో నువ్వు జయము పొందాలంటే కావాల్సిన బలం ఎవరిస్తారంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, యుద్ధమునకు నేను నీకు బలం ధరింపు చేస్తాను, యేసు నామమున జరుగును గాక. ఈ యుద్ధ కాలంలో మనం ముందుకెళ్ళి విజయం సాధించాలంటే కావాల్సిన బలం ఎవరు ధరింపచేస్తారంటే సృష్టికర్తను దేవుడు ధరింపచేస్తాడు. యేసు నామమున జరుగునుగా. కనుక నాకు బలం లేదు, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను ముందుకు వెళ్ళాను అనుకోకు నా ప్రియ సహోదరి సహోదరుడు. నీకే బలం లేదో ఆ బలము ధరింపచేసే శక్తి సామర్థ్యాలు ఎవరికున్నాయంటండి దేవుని దగ్గర ఉన్నాయి. కొలిస్తే 2:3 చెప్పినట్టుగా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి. నీకేం బలం లేదంటే ఆ బలం ప్రభువుని అడుగు, దేవుడిస్తాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం
29-30 కూడా చూసినట్టయితే పిల్లరా, సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. బాలుడు సమస్యలు ఎదురు అలెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎత్తు చూసేవారు నూతన బలం పొందుదురు. పక్షురాజు రెక్కలు చాప పైకి ఎగుదురు, అలాగే పరిగెత్తులు సమస్యలకు నడిచిపోదురు. చూసారా, ఒకవేళ నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన బలం సరిపోకపోతే ప్రభువుని అడుగు అని అంటాడు కదా. యెషయా 40:29-30 సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, బలహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. కనుక నీకు ఏ బలము లేదో, నువ్వు ఏ బలం లేక బాధపడుతున్నావో ఆ బలం కోసం ప్రభువుని అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నువ్వు గనక ప్రభా నాకు ఈ విషయంలో నాకు బలం కావాలి, ఆర్థిక బలమో, ఐశ్వర్య బలమో, శారీరక బలమో, మానసిక బలమో, ఏ బలం కావాలో నువ్వు ప్రభువుని అడుగు, దేవుడు ఇస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నూతన శక్తిని, నూతన బలాన్ని యేసు నామములో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, అలాంటి యెహోవా కొరకు ఎదురు చూసారు నూతన బలం పొందుతారు. కావాల్సిన బలము దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు ఎదురు చూడాలి ఆ సృష్టికర్త దేవుని వైపు, ఆ సృష్టికర్త ఆ ప్రభు అయిన వైపు, యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు, ప్రభా నేను జీవితంలో ముందుకు వెళ్ళడానికి నాకు ఈ బలం కావాలయ్యా, ఆర్థిక బలమో, ఐశ్వర్య బలమో, శారీరక బలమో, మానసిక బలమో, లేదా బంధుమిత్రుల బలమో నాకు కావాలి నా ప్రభా అని నువ్వు ప్రభుని అడిగినప్పుడు ఏ విధమైన బలమైనా సరే ధరింపజే శక్తి ఆయనకు ఉంది. నువ్వు ఎదురు చూడంటే అలా ఎదురు చూసి నూతన బలం ఇస్తాడు. అలాగే పరిగెత్తుదరు సమస్యలకు నడిచిపోతారు. అప్పుడు అలసిపోవు, సమస్యలు పోవు, ధైర్యంగా బ్రతుకుల జీవితంలో ముందుకెళ్తావు. పిల్లరా, అనేక సార్లు బైబిల్ చెప్తుంది ఆయన బలపరిచే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు. పిల్లరా, యోవేలు గ్రంథాలు అంటాడు కదా, బలహీనులు బలాజ్యుడు అనుకోవాలి. నువ్వు ఎంత మాత్రం బలహీనం అనుకోకు, బలాజ్యుడుగా అనుకో. ఎందుకంటే ఎందుకు బలాజ్యుడు అనుకోమని వాక్యం చెప్తుందంటే, యోవేలు గ్రంథం 3 బలహీనుడు బలాజ్యు అనుకోని వాళ్ళని వాక్యం చెప్తుంది. అక్కడ ఎందుకు బలాజ్యుడు అనుకోవాలని బలహీనుడు చెప్తుందంటే, బలాజ్యుడుగా అవడానికి కావాల్సిన బలం ఎవరిస్తారంటే యేసు నామములో ప్రభువు నీకు నాకు ధరింపు చేస్తాడు. నీకు లేదు, ఆయన ధరింపు చేస్తాడు. కనుక నాకు బలం లేదు, శక్తి లేదు, నేను ముందుకు వెళ్ళని నువ్వు అనుకోకు. పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూడు, దేవుడు నీకు నూతన బలాన్ని, శక్తిని ఇస్తాడు. అప్పుడు అనేక పరిగెత్తుతావు, సమస్యలక నువ్వు నడిచి వెళ్ళిపోతావు. యేసు ప్రభు సువార్తలు మనం గమనించినట్టయితే ఆయన ఆత్మ బలంతో సువార్త చేశాడు. పిల్లరా, సంసోను ఆ పరిశుద్ధాత్మను అతను ప్రేరేపించగా అతను గొప్ప బలం ఆవరించి కొదమ సింహాన్ని ఒక పేపర్ చింపినట్టుగా 2 ముక్కల కింద చేస్తాడు. ఒక దవడేముతో 3000 మందిని చంపుతాడు. ఆయన పెట్టి గదిలో బంధించేస్తే తలుపులతో సైతం గుమ్మాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. సంసోను బతికినంత కాలం 20 సంవత్సరాలు న్యాయధిపతుకున్నాడు. అతను ఎవరు ఏం చేయలేకపోయారు. పిల్లరా, ఎందుకంటే దేవుడు ఆత్మ అతను ప్రేరేపించడం, అంత శారీరక బలం వచ్చేది. బాప్తిస్మ యోహాను, యేసు ప్రభు మొదలైన ఆది అపోస్తలులు ఆత్మ బలంతో సువార్త చేశారు, విజయాలు సాధించారు. కనుక నా ప్రియ సహోదరుడా, నువ్వు చదువులో ఉన్నావు, ఉద్యోగంలో ఉన్నావు, వ్యాపారంలో ఉన్నావు, సేవలో ఉన్నావా, నీకు ఏ బలం కావాలో ప్రభువుని అడుగు. నువ్వు దేవుడి కొరకు ఎదురు చూడు, దేవుడు నీకు కావాల్సిన ప్రతి విధమైన బలం ఇచ్చి అద్భుతంగా ఆశ్చర్యంగా ముందుకేస్తాడు. పిల్లరా, బలం లేదు, శక్తి లేదని నువ్వు నిరాశపడిపోకు, కృంగిపోకు. నీ బ్రతుకి జీవితానికి ముందుకు వెళ్ళడానికి, విజయం సాధించడానికి ఏ బలం అయితే అవసరమో దేవుడు ఈరోజు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. యుద్ధమునకు నువ్వు బలము ధరింపచేవాడు ఆయనే. నీకు కావాల్సిన బలం ఆయనే ధరింపచేస్తాడు. నిరాశపడక, కృంగిపోక ముందుకెళ్ళు. ప్రతి విధమైన బలం దేవుడికి అనుగ్రహించి ప్రతి ప్రాబ్లం మీద అత్యధికమైన విజయం దేవుడు నీకు ఇస్తాడు. పిల్లరా, కనుక నువ్వు ప్రభువుని అడుగు, ఆ గొప్ప అత్యధిక బలం ప్రభు దగ్గర పొందుకో. ప్రతి విషయంలో అద్భుతమైన విజయాన్ని నువ్వు ప్రభు దగ్గర నుంచి పొందుకొని ఆయన నామాన్ని మహింపరిచి నువ్వు సంతోషంగా ఆనందం ఉండాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు. కావాల్సిన నువ్వు బలవంతుడు కావడానికి, విజయానికి కావాల్సిన ప్రతి బలం ఎవరిస్తారంటే ఆయన. ఈ రోజు ఇప్పుడు ప్రార్థన చేయ, ప్రభా నాకు ఈ విషయంలో నాకు బలం కావాలయ్యా, ఈ విషయంలో నాకు బలం ధరింపు చేసే దేవుడు నువ్వు అక్కిందారు నువ్వు మాట్లాడావు కదా, ఆ బలాన్ని నాకు దయచేయి అడుగు. ఈ క్షణమే దేవుడిని బలాన్ని ఇస్తాడు. రెట్టింపు ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో జీవితంలో ముందుకెళ్ళు. అప్పుడు అతి గొప్ప విజయాన్ని పొందుకొని సంతోషంగా ఆనందంగా ఉండు. దేవుడు నామమును మహింపచ్చు నా ప్రియ సహోదరుడా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఇదిగో మాకు కావాల్సిన బలం ధరింపచేయమని నీవైనా వాక్యం చెప్తుంది. ఇగో నీ బిడ్డలుగా మాకు అందరికీ నీ బలం కావాలి ప్రభు. ఎందుకంటే నువ్వు బలం ఇస్తేనే ఈ లోకలు మేము ముందుకెళ్ళగలం. అనేక ఇరుకుని ఇబ్బందులు, శ్రమలు దాటుకొని ముందుకెళ్ళాలంటే నా ప్రభు నీకు బలం మాకు అవసరం నాయన. అటు బలం మాకు అందరికీ ధరింపచేసి గొప్ప విజయాలు పొందే బిడ్డలుగా, నామను మహింపచే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయమని, సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే నా ప్రియ సహోదరుడా,
కనుక నువ్వు జీరోగా ఉన్నా సరే, ఏమీ లేకపోయినా సరే భయపడకు. నీకే విధమైన బలం కావాలన్నా ఆ ప్రభుని అడుగు, ఆ బలమైన అనుగ్రహిస్తాడు. కనుక అప్పుడు ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా జీవితంలో ముందుకెళ్ళి విజయం సాధించగలం. అటువంటి గొప్ప విషయాన్ని ప్రభు మీకు మాకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.